కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలకు కాలం చెల్లిందా? 3 రాష్ట్రాల్లో హస్తానికి అధికారం కట్టబెట్టిన విన్నింగ్ ఫార్ములా ఇప్పుడు పనిచేయడం లేదా అంటే తాజా ఫలితాలు అవుననే చెబుతున్నాయి. మొన్న హర్యానా, ఇప్పుడు మహారాష్ట్ర ఓటములతో కాంగ్రెస్ గ్యారంటీలు పనిచేయడం లేదన్న విషయం తేలిపోయింది అంటున్నారు విశ్లేషకులు. 2022లో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరిచ్చింది. ఆ ఎన్నికల్లో ఎలాగైనా హిమాచల్ ప్రదేశ్ పీఠమెక్కాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు 10 గ్యారంటీలను గుప్పించింది. ఆ గ్యారంటీలకు ఆకర్షితులైన హిమాచల్ ప్రజలు హస్తం పార్టీకి పట్టం కట్టారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న కాంగ్రెస్ కు హిమాచల్ ప్రదేశ్ లో ఊరట దక్కింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 సీట్లుండగా కాంగ్రెస్ 39 స్థానాల్లో సత్తా చాటింది. హిమాచల్లో అమలైన విన్నింగ్ ఫార్ములానే కర్ణాటకలో కూడా అప్లై చేసింది హస్తం పార్టీ. ఎన్నికల్లో విజయం సాధిస్తే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ప్రతి నెల 2000 ఆర్థిక సాయం, ఉచిత బస్ ప్రయాణం, నిరుద్యోగులకు 3000 భృతి, అన్నభాగ్య పథకం కింద కుటుంబానికి 10 కేజీల ఉచిత బియ్యం వంటి హామీలు ఇచ్చింది. కర్ణాటకలో కూడా గ్యారంటీల ఫార్ములా మంచి సక్సెస్ అయింది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో సక్సెస్ అయిన గ్యారంటీలను తెలంగాణలో కూడా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు తెలంగాణలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ పార్టీ పాలిట ఆరో ప్రాణంగా నిలిచాయి. ఆ పార్టీకి విజయం కట్టబెట్టాయి. తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో మాత్రం గ్యారంటీల ఫార్ములా వర్కౌట్ కాలేదు. 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు విజయం అందించిన గ్యారంటీలు తర్వాత వచ్చిన ఎన్నికల్లో మాత్రం వర్కౌట్ కాలేదు. హర్యానా ఎన్నికల్లో ఇచ్చిన 7 గ్యారంటీలపై భారీ ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ ఎన్నికల్లో హస్తం పార్టీకి ఊహించని పరాభవమే ఎదురైంది. మహారాష్ట్ర ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 గ్యారంటీలను ఆ రాష్ట్ర ప్రజలు పట్టించుకోలేదు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలపై సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రచార బరిలోకి దిగి వివరించినా కూడా ప్రజలు పట్టించుకోలేదు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలపైనే ప్రతిపక్ష బీజేపీకి కూడా నమ్మకం పెట్టుకుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గ్యారంటీలు అమలు జరగడం లేదు అంటూ ఆయా రాష్ట్రాల నేతలతో భారీ ఎత్తున ప్రచారం చేయించింది. ఇక ఈ వ్యూహం ఫలించడంతో హర్యానాతో పాటు మహారాష్ట్రలో బంపర్ విక్టరీ కొట్టింది కమలం పార్టీ. దీంతో మేం గెలిపించాలనుకుంటే గెలిపిస్తాం, మీ హామీలు చూసి ఓటు వేయం అని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తేల్చి చెప్పినట్టే కనిపిస్తోంది. ఈ గ్యారంటీలకు సంబంధించి అసలు ప్రజలు ఏ కోణంలో చూస్తున్నారు, ఏం కావాలనుకుంటున్నారు, ఎలా గెలిపిస్తున్నారు, మరింత విశ్లేషణ అందించడానికి టీవీ ప్రతినిధి రాకేష్ తో మాట్లాడదాం. రాకేష్, హిమాచల్ లాంటి చోట్ల పనిచేసిన కాంగ్రెస్ గ్యారంటీలు మరి ఆ పార్టీకి ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదని అనుకోవాలా ఈ విక్టరీని చూసి? హిమాచల్ ప్రదేశ్తో గ్యారంటీ కార్డును మొదలుపెట్టింది. అక్కడ నుంచి కర్ణాటక, అక్కడ తెలంగాణ, హర్యానా, మహారాష్ట్ర ఇలా 5 రాష్ట్రాల్లో గ్యారంటీ స్కీమ్స్ అంటూ కొత్త ప్రచారం చేసింది. హిమాచల్లో 10 గ్యారంటీ స్కీమ్స్, కర్ణాటకలో 5, తెలంగాణలో 6, హర్యానాలో 7, మహారాష్ట్రలో 5. కానీ హర్యానా, మహారాష్ట్రలో ఎందుకు ఓడిపోయింది అనే విశ్లేషణ ఇప్పుడు మొదలైంది. ఈ 3 రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా అయినటువంటి ఈ గ్యారంటీ స్కీమ్ ఫార్ములా ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయింది ఒకసారి గమనిస్తే, ప్రతి చోట ఇస్తున్నటువంటి గ్యారంటీ స్కీమ్లో, గ్యారంటీ పథకాలలో 3 సిమిలర్గా కనిపిస్తున్నాయి. ఒకటి మహిళలకు ఇచ్చేటువంటి కొంత డబ్బులు అనుకోవచ్చు, రెండోది ఫ్రీ బస్, ఫ్రీ పవర్. ఈ 3 కనిపిస్తున్నాయి. ఈ 3 ఏ రాష్ట్రాల్లో ఎంత మేరకు అమలైందనేది ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు. కర్ణాటకలో ఇష్యూ ఉంది, తెలంగాణలో ఇష్యూ ఉంది, మొదటగా ప్రకటించినటువంటి హిమాచల్లో ఇష్యూ ఉంది. కాబట్టి హర్యానాలో, మహారాష్ట్రలో వీటినే నమ్ముకొని బీజేపీ రంగంలోకి దిగింది. ఎక్కడెక్కడ గ్యారంటీ స్కీమ్స్ ప్రకటించింది కాంగ్రెస్, గ్యారంటీ స్కీమ్స్ ప్రకటించిన దగ్గర ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శ ఏంటి, ప్రజల అభిప్రాయాలు ఏంటి, వీటన్నిటినీ వాళ్ళకు వివరించేటువంటి ప్రయత్నం చేసింది. అక్కడ అమలవుతున్న స్కీమ్స్ ఏంటి, ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్నిటినీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అమలు చేస్తుందనే విషయాన్ని ప్రజలకు వివరిస్తూ బహిరంగ సభల్లోనూ, ర్యాలీల్లోనూ, సోషల్ మీడియా ద్వారా చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలనే బీజేపీ కూడా మేము కూడా అమలు చేస్తామని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ పథకాలనే నమ్ముకుంది అని చెప్పొచ్చు. మరి ఎలా నమ్మారు ప్రజలు అనుకోవచ్చు? అమలు తీరు విషయంలోనే ప్రజలు కొంత వ్యతిరేకత కనబరిచారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో 10 హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చారు, 5 కర్ణాటకలో ఇచ్చారు, 6 తెలంగాణలో ఇచ్చారు. ఈ 3 విజయం సాధించారు. కానీ అమలు విషయంలో రకరకాల అడ్డంకులు ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. వనరుల సమస్య అనుకోవచ్చు, లేకపోతే కొన్ని రకాల ఇబ్బందులు అనుకోవచ్చు. కొన్ని చోట్ల కొన్ని అమలు అవుతున్నాయి. తెలంగాణలో చూస్తే ఆల్మోస్ట్ అన్నీ అమలు చేశామని ఇటు పార్టీ చెప్తూ ఉంది. కానీ ప్రతిపక్షం మాత్రం అసలు ఏమీ అమలు చేయలేదు. 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారంటూ ప్రతిరోజు ఏదో రకంగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లో సగం గ్యారంటీలు అమలైనటువంటి సిచ్యువేషన్. ఇటు కర్ణాటకలో కూడా ఫ్రీ బస్ పైన ఇప్పటికీ కొన్ని విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ అడ్డంకులన్నింటినీ ప్రజల ముందుకు బీజేపీ సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళింది కాబట్టే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారు. దాంతోపాటు
ప్రతి ఎన్నికల్లో ఒకే రకమైనటువంటి స్కీమ్స్, ఒకే రకమైనటువంటి గ్యారంటీ కార్డులను ప్రవేశపెడుతూ వస్తుంది, అదే మేనిఫెస్టోలో చేరుస్తూ వస్తుంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా దీనిపైన గమనిస్తారు. మా రాష్ట్రంలో ఇలాంటి గ్యారంటీ కార్డును పెట్టారు అంటే ఇతర రాష్ట్రాల్లో, ఇతర అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఎంతవరకు అమలు అవుతుంది అని తెలుసుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ప్రజలకు ఉంది. దాన్ని స్టడీ చేస్తారు. ఆ విషయంలో కూడా కొంత ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఇక రెండోది, 3 రాష్ట్రాల్లో సక్సెస్ అయిన ఫార్ములా తర్వాత పూర్తి స్థాయిలో దేశం మొత్తం అధికారంలోకి వచ్చే వరకు సక్సెస్ అవుతుందనేది ఏమీ ఉండదు. మొనటమీ వస్తుంది ప్రజలకి, లేకపోతే కొత్త రకమైనటువంటి పథకాలను తీసుకురావాల్సి ఉంటుంది. ప్రజలకు కొత్త అవసరాలు ఉంటాయి. ప్రజలు స్థానిక సమస్యలో లేకపోతే స్థానికంగా అవసరాలను తీర్చే పార్టీకి ఓటేయాలనుకుంటారు. రకరకాల భావోద్వేగాలు ఉంటాయి. వీటన్నిటిని పక్కన పెట్టి కేవలం ఈ గ్యారంటీ స్కీమ్స్ పైనే, ఉచిత పథకాలపైన ఎక్కువ ఫోకస్ పెడుతూ కాంగ్రెస్ వెళ్తుంది. కాబట్టి ఆ విషయంలో కూడా ప్రజలు కొంత తిరస్కారానికి గురైంది కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి అని చెప్పొచ్చు. ఇక గ్యారంటీ స్కీమ్స్ పనిచేయవు అని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చెప్పినట్టుగా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎలక్షన్స్ నుంచి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుంది, గ్యారంటీ స్కీమ్స్ పక్కన పెడుతుందా, లేకపోతే పూర్తి స్థాయిలో అమలు చేశామని ప్రజలకు చెప్పుకుంటుందా అనేది చూడాలి.